పోస్టల్ శాఖ నుంచి ప్రతి ఇయర్ కూడా జీడీఎస్ పోస్టులను భర్తీ చేస్తున్నారనమాట. సో 2023 ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్లో దగ్గర దగ్గర ఒక 30,000 ప్లస్ పోస్టులు జీడీఎస్ పోస్టులు ఫిలప్ చేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకేంటంటే 28,000 ప్లస్ పోస్టులు అయితే ఫిలప్ చేయబోతున్నారు. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే క్వాలిఫికేషన్ గురించి, శాలరీస్ గురించి, ఎన్ని రకాల పోస్టులు ఉంటాయి, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ గురించి, ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మీరు ఏపీ వాళ్ళైనా సరే లేకపోతే టీఎస్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్లో మార్క్స్ని బట్టి మీకు జాబ్ అయితే ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా ఉండవు. మార్క్స్ని బేస్ చేసుకుని జాబ్ అయితే ఉంటుంది. సో ఇంత సింపుల్గా ఒక మంచి గవర్నమెంట్ జాబ్ అనేది అంత ఈజీగా రాదు. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా అర్థం అప్లై చేసుకొని జాబ్ కొట్టండి. ఓకేనా? సో నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో చేయడానికి మన ఛానల్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక లైక్ అయితే చేయండి. సో మీ ఒక లైక్ నాకు ఎంతో బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. చూడండి ఇక్కడ చూడండి. సో జీడీఎస్ ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి వచ్చింది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1 ఆఫ్ ద ఇయర్ 2024. సో 2024లో షెడ్యూల్ 1 నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక గైడ్లైన్స్ అయితే మనకు పబ్లిష్ చేశారన్నమాట, కొన్ని గైడ్లైన్స్. సో నేను ఈ డీటెయిల్స్ మీరు షేర్ చేస్తాను. అంతకంటే ముందు మనం నోటిఫికేషన్ చూద్దాం. అంటే జాబ్ ప్రొఫైల్ గురించి, ఈ జీడీఎస్ జాబ్ ప్రొఫైల్ గురించి చూడండి. బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అకామిడేషన్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. సో మనకేంటంటే ఈ జీడీఎస్ పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది ఒక పోస్ట్ ఉంటుంది, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. తర్వాత అలాగే అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఉంటుంది, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అంటే దీన్ని మనం ఏబిపిఎం అంటాము, ఇక్కడ బీపీఎం అంటాము, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. అలాగే ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. నెక్స్ట్ థర్డ్ రకం వచ్చేసి డక్ సేవక్. సో ఈ జీడీఎస్ నోటిఫికేషన్లో భాగంగా ఈ 3 రకాల జాబ్స్ అయితే, ఈ 3 రకాల పోస్ట్ అయితే ఫిలప్ చేస్తారు. అది ఫస్ట్ క్లారిటీ అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే డక్ సేవక్ వాళ్ళు ఏం చేస్తారు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు, లేకపోతే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి అవన్నీ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా? తర్వాత ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే లైక్ ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈ విధంగా చూడండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మాక్సిమం మనకు 40 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్ టు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా అనమాట. ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వరకు నో రిలాక్సేషన్. అలాగే పీడబ్ల్యూడీ అయితే 10 ఇయర్స్. ఈ విధంగా పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 ఇయర్స్. సో రిజర్వేషన్ ఉంటే. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి. సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సింపుల్. ఓకే. నెక్స్ట్ మీరు మీ లోకల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. అంటే మన తెలుగు స్టేట్స్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు కంపల్సరీగా ఉంటుంది, చదివి ఉంటారు మీరు. దీంతో పాటు 10th క్లాస్తో పాటు అదర్ క్వాలిఫికేషన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉండాలి, సైక్లింగ్ నాలెడ్జ్ మీకు ఉండాలి. సో అది మీకు తెలిసే ఉంటుంది, మీకు వచ్చే ఉంటుంది కూడా. అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, అది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ టు అప్లై, మనం ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడండి. అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ నుండి, మనం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఇది వెబ్సైట్ అనమాట, ఇండియా పోస్ట్ జీడీఎస్ online.gov.in. ఈ వెబ్సైట్ నుంచి మనము ఈ జీడీఎస్ పోస్ట్కి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా, ఏ విధంగా సెలక్షన్ చేస్తారు. ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. సో అప్లై చేసుకున్న వాళ్ళందరి డేటాని ప్రాసెస్ చేసి ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది అన్నమాట సిస్టమ్ ఆటోమేటిక్గా. ఆ మెరిట్ లిస్ట్ ప్రకారంగానే జాబ్స్ అవుతాయి. ఆ మెరిట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తుంది సిస్టమ్ అంటే, మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని, 10th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని
సిస్టమ్ అనేది అంటే కంప్యూటర్ అనేది ఆటోమేటిక్గా ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది. దాని ప్రకారం మనకు జాబ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఓకే, సో మనకి ఇంకా కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్. ఒకవేళ మీరు మెరిట్ లిస్ట్లో ఫస్ట్లో ఉన్నారు, మీరు సెలెక్ట్ అయ్యారు అనుకుంటే కనుక ఇమీడియట్గా మీకు మెయిల్ రూపంలో కానీ లేకపోతే SMS రూపంలో కానీ సో మీకు జాబ్ అప్లై చేసుకున్నారు, మీకు ఓకే అయిందని చెప్పేసి మెసేజ్ వస్తుంది అన్నమాట. మెసేజ్ వస్తుంది. దాని తర్వాత మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. వాళ్ళు ఒక అడ్రస్ ఇస్తారు. సో అడ్రస్ దగ్గరికి వెళ్ళేసి మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేయించుకుంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది నోటిఫికేషన్ గురించి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ మనకు ఈ సంవత్సరము నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు అదొక పాయింట్ కదా. GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ప్రాసెస్ షెడ్యూల్ 1, ఈ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు? సో వితిన్ 1 or 2 మంత్స్లో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను వీడియో చేశాను అనమాట. మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం కానీ, మీ డేటాని ఎంటర్ చేయడం కానీ, ఓకేనా, ఫీజు పేమెంట్ చేయడం కానీ, ఈ విధంగా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ అప్లికేషన్ రాకముందే. ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే రెడీ అవుతుంది. 2024 ఇయర్లో GDS పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. సో అతి త్వరలో మన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మన ఛానల్ ఇమీడియట్గా వీడియో ఉంటుంది. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.